వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. హాఫ్ కేజీ శనగపప్పు 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని ఒక కాటన్ క్లాత్పై ఉలారపెట్టుకోవాలి. ఉలారపెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నూనె పోసి దాంట్లో మనం శనగపప్పును ఫ్రై చేసుకోవాలి. మొత్తం శనగపప్పును ఒకటేసారి వేసుకోవద్దు, వేసుకుంటే అవి సరిగ్గా ఫ్రై కావు. అందుకనే మనం ఒక పిరికెడు శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. మనం దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్లు చూసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకోవాలి. ఒకవేళ మీరు స్పైసీ కనుక తింటే ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో శనగపప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు మీకు స్పైసీ సాల్టీ శనగపప్పు ఫ్రై తయారైంది. చూస్తుంటూనే నోరు ఊరుతుంది కదా. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనం మన ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకోవాలి. ఇది 8 months వరకు నిల్వ ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒకవేళ మీ పిల్లలు స్నాక్స్ చేయమన్నప్పుడు ఇలా చేసైనా పెట్టచ్చు. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. అలానే శనగపప్పు మన బాడీకి ఎంతో ఇంపార్టెంట్. అది మన ప్రోటీన్స్ని డెవలప్ చేస్తుంది. ఒకవేళ మీ పిల్లలు ఇలా తింటే వాళ్ళ బాడీ కూడా హైట్ పెరుగుతారు. వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్